ఐక్యతతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ శతవసంతాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైందవి, భారతీయ, సనాతన్ పదాల అర్థం ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్. కలిసి ఉండటం అన్నది పురోగతి, కలిసి పనిచేయడం అన్నది విజయమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. దీన్నే సంఘటన్ అంటారని, యావత్ సమాజాన్ని సంఘటనగా మార్చడం తమ బాధ్యతని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతవసంతాల కార్యక్రమాన్ని ఆయన ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో 3 రోజుల పాటు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్ కు మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వందే భారత్ గీతాన్ని ఆలపించడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. భారత్ లో ఎన్నో సంస్కృతులు ఉన్నప్పటికీ అందరి డిఎన్ఏ ఒకటే అన్నారు. హిందూ దేశ సిద్ధాంతాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర అంటే పాశ్చాత్య దేశాల్లో నేషన్ అని అర్థం ఉందన్నారు. అంటే హిందూ రాష్ట్ర అనేది ఎప్పటి నుంచో ఉందన్నారు. హిందూ రాష్ట్ర అంటే అందరికీ సమన్యాయం చేయడమే అన్నారు. హిందూ దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయన్నారు. అఖండ భారత్ లక్ష్యంగా మనం పనిచేస్తున్నామన్నారు. హైందవి, భారతీయ, సనాతన్ పదాల అర్థం ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు చేశారు మోహన్ భగవత్. ఇది భౌగోళిక అంశం మాత్రమే కాదని, గత 40,000 ఏళ్ల నుంచి మన అందరిది ఒకటే డిఎన్ఏ అని అన్నారు. భారతీయులంతా ఒక్కటే అని స్పష్టం చేశారు.